Here is the non-spoiler review of the film Ramam Raghavam Telugu movie acted by Dhanraj, Samudrakani and other actors. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేసిన కూడా ధనరాజ్ గారే. ఇంకా ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళేలోపు డ్రాగన్ మూవీ రివ్యూ, జబిలమ్మని కొంతమ మూవీ రివ్యూ మరియు బాపు మూవీ రివ్యూ ఇవ్వడం జరిగింది. లేట్గా ఇవ్వడం జరిగింది, చిన్న వర్క్ ఉంది. నేను కాలేజ్ స్టూడెంట్ని, ప్రాజెక్ట్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని, ధనరాజ్ గారి డైరెక్షన్ అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే సినిమాకి. కొడుకు ఎదుగుదల గురించి ఆలోచించే తండ్రి బాధని చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఫన్ కింద వెళ్ళిపోతుంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అది సముద్రకని గారి దగ్గర నుంచి వచ్చే ట్విస్ట్. ఆ ట్విస్ట్కి అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి, అంత బాగా తీసుకెళ్లారు. చాలా అంటే చాలా ఎమోషనల్గా చూపిస్తారు క్లైమాక్స్ అయితే. ఖచ్చితంగా మనసున్న ప్రతి వాళ్ళు, ఆర్ట్ ఉన్న ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు, అంతలాగా ఎమోషనల్గా ఉంటుంది సినిమా క్లైమాక్స్. గుండె బరువు ఎక్కిపోద్ది సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత, అంత బాగుంది సినిమా. క్లైమాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా గుండె బరువు ఎక్కి ఉంటుంది. గుండె బరువుతోనే థియేటర్ బయట నుంచి వస్తారు, అంత బాగా కన్వే చేశారు క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మీకు చూస్తేనే అర్థమవుద్ది, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, ఫీల్ కూడా రాదు మళ్ళీ థియేటర్లో. ఒక మంచి తండ్రి కొడుకుల స్టోరీ ఇది, అస్సలు మిస్ అవ్వకండి. ఫాదర్ అండ్ సన్ కలిసి మరీ ఈ సినిమా థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో చూడండి. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్లోగా ఉందనే ఒక్క రీజన్ తప్ప, ఒక్క నెగిటివ్ తప్ప ఇంకా మిగతా ఏ నెగిటివ్ లేదు, అంత బాగుంది ఈ సినిమా. ఇంక ఈ సినిమా వచ్చేసి సముద్రకని గారు ఎలాగో యాక్టింగ్ బాగానే చేస్తారు, మిగతా యాక్టర్స్ బాగానే చేశారు. ఇంకా ధనరాజ్ గారు కూడా తప్పుడు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ఆ క్యారెక్టర్లో కూడా ధనరాజ్ గారు ఒదిగిపోయారు, బాగా చేశారు యాక్టింగ్. ఇంకా డైరెక్షన్ కూడా బాగానే చేశారు. సినిమా స్లోగా ఉంది అంతే, అదొక్కటే నెగిటివ్. ఇంకా ఈ సినిమా అయితే నాకు నచ్చింది. ఇంకా ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది. స్లో పేస్కి మాత్రమే ఆ మిగతా రేటింగ్ ఇవ్వలేదు, లేదంటే 5కి 5 ఇచ్చేసేవాడిని. స్లో పేసింగ్గా ఉండడం వల్ల 4.5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చాను. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు థియేటర్లో, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మా కంటెంట్ చూడండి, రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఉంటేనే మా ఛానల్ సపోర్ట్ చేయండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.